లో మనము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్యాన్ని చదువుకుందాం. అందరు లేచి నిలబడి ఉండగా మరి కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడెలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చెనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. దేవుడు వాక్యమును దీవించునుగాక. అందరు తల్లుంచి కళ్ళు మూసుకులైతే ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల మా తండ్రి, మీ మహాగోప కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రమునైనా. నిజంగా జగదుత్పత్తి కంటే ముందుగానే ప్రభువా, ఈ సమయమును ప్రభువా, ఈ కూడికను, ఈ ఆరాధనను తండ్రి, మీ తలంపులలో, మీ ఆలోచనలో మీరు ఎరిగిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మరి నిజంగా తండ్రి, మరి ప్రభువా, ఏ ఉద్దేశము కొరకైతే ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ చల్లని పూట ప్రభువా, చదవబడిన వాక్య భాగాన్ని ప్రభువా మరి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి, చల్లని సమయంలో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అల్పుడన యోగుడను శూన్యుడను ప్రభువా, నన్ను మీ సిల్వ చాటున మరుగు చేసుకునండి. ఈ మట్టి దేహంలో మీరే బయలుపరచుకునమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజంగా తండ్రి, మరి ప్రభువా, సాయంకాల సమయంలో ఆదాము అవ్వలతో మీరు మాట్లాడిన దేవుడై ఉన్నారు తండ్రి. మరి అదే రీతిగా ఈ సాయంకాల సమయంలో ఈ గ్రామంలో మరి మీ సన్నిధికి కూడి వచ్చిన ఈ ప్రజలతోనూ, అదే రీతిగా ప్రభువా గృహాల యొద్దండి ఈ మైక్ సిస్టమ్ ద్వారా వింటున్న ప్రజలతోనే మీరు మాట్లాడండి. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా ఇద్దరు రాలేడని మీరు సెలవిచ్చారు. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మరి ఆకర్షించినది మేము కాదు కానీ మీరు ఆకర్షించండి. మీరే వారిని ఆకర్షించండి. మీరు ఆకడ కొరకు మీరు సిద్ధపరచమని, మీరే మా అందరితో మాట్లాడమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయంతో మీరే మాట్లాడమని తండ్రి. మీకే స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ తండ్రి, ఓ దేవా, నా నోటిని మీ నోటి బురగా వాడుకొనుమని, కాని మాట పలుకున్న నోటిని మూసివేసి కేవలం మీ మాటలు పలికే మీ సాధకంగా వాడుకొనుమని తండ్రి. ఓ దేవా ప్రభువా, నిశ్చయంగా వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను బిడలకు దయచేయమని స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, మీ నామ మహిమార్థమై మీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి ప్రియులారా.
ప్రభువైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావాలు యుగములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారండి? అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మరి ఈ గ్రామంలో మరి ఈ కూడికలను ఏర్పాటు చేసినటువంటి సహోదరి అన్నమ్మ గారికి, అదే రీతిగా వారి ప్రియ తల్లి సహోదరి రూత్ సిస్టర్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి ఈ కూడికకు నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ సామ్యుల్ భూంపక గారికి కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి దేవుని సన్నిధిలోనికి మనము కూడి వచ్చినప్పుడు మనము దేవుని ద్వారా ఏదైనా పొందాలి అనే ఆశ కలిగి మనం రావాలి. అర్థమవుతుందా అండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఎవరైతే దేవుని సన్నిధికి ఆశతో వస్తారో వారు తృప్తిపరచబడతారు. లేఖనం సెలవిస్తుంది, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నిజంగా ఎవరెవరైతే ఆశతో ఆయన సన్నిధికి వస్తారో వారు మాత్రమే తృప్తిపరచబడతారు. మిగతా వాళ్ళు ఏ ఒక్కరూ తృప్తిపరచబడలేరు. అయితే దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా ఏదైనా ఒకటి పొందాలని, నిజంగా ఆయన సమస్తమును సమకూర్చే దేవుడని నువ్వు నమ్మి విశ్వసించి వచ్చినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మరి వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీతి కొరకు ఆకలి దప్పిక ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క ఆకలి, వారి యొక్క దప్పిక నీతి కొరకు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిశ్చయంగా తృప్తిపరచబడతారని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నిజంగా దేవుని వాక్యము కొరకు తృప్తిగా ఆశ కలిగి, ఆకలి కలిగి, దప్పిక కలిగి ఇక్కడికి వచ్చినట్లయితే నువ్వు నిశ్చయంగా తృప్తిపరచబడి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా ఒక అవసరత కోసం వచ్చిన వారు, నిశ్చయంగా వారు అవసరతను తీర్చబడి వారు అక్కడి నుంచి తిరిగి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు, ఈ భూమి మీద శరీరధారిగా తిరుగుతున్నప్పుడు మరి అనేక మంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అయితే అందరూ మేలు పొందుకునే వాళ్ళు కాదు, కానీ కొందరు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చి మేలు పొందుకునేవాళ్ళు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అనేక అవసరతలతో, కొందరు ఆయన ఉన్న చోట మంచిగా ఆహారం దొరుకుతుందని కొందరు వచ్చేవాళ్ళు. అయితే ఆయన అవసరతతో మరి వాళ్ళు ఏదైనా ఒకటి పొందుకోవాలి ఆయన ద్వారా. ఆ రోగం కలిగిన వారు ఆ రోగాన్ని స్వస్థత పొందుకోవాలని ఆశతో వచ్చేవాళ్ళు, రక్షణ పొందాలని ఆశతో వచ్చేవాళ్ళు. ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆయన ద్వారా ఏదైనా ఒకటి పొందాలని ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు నిశ్చయంగా దాన్ని పొందుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆయన దగ్గరికి ఆహారాన్ని ఆశపడి వచ్చేవారు ఆహారాన్ని పొందుతూ ఉన్నారు. మరి స్వస్థత అంటే ఏదైనా రోగం కలిగి వచ్చిన వారు ఆ రోగం నుంచి విడుదల పొంది స్వస్థత పొందుకొని వెళ్తూ ఉన్నారు. రక్షణ కొరకు వచ్చిన వారు రక్షణ పొందుకొని వెళ్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన సన్నిధికి ఏ అవసరతతో, ఏ ఆకలితో, ఏ దప్పికతో, ఏ ఆశ కలిగి వారు వస్తున్నారో దాన్ని వారు పొందుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మాట నిశ్చయంగా ఆకాశం భూమి గతించినా ఆయన మాటల్లో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ లేఖనం సెలవిస్తుంది, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీయూ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. రూకలు లేకుండా వెల చెల్లించకుండా, ఏమాత్రము నువ్వు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఆయనకి ఏమి చెల్లించాల్సిన అవసరత లేదు, నువ్వు డబ్బు చెల్లించాల్సిన అవసరత లేదు. ఏ విధమైనటువంటి రూకలు అనగా డబ్బు, వెల అనగా దానికి ఒక ప్రైస్,
నువ్వు ఏది చెల్లించాల్సిన అవసరం లేకుండా నువ్వు ఆయన ద్వారా పొందుకోవడానికి ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని అక్కడ ఆహారము కానిదోన కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు, సంతుష్టి చేయని దాని కొరకు మీ కష్టారిస్తమును ఎందుకు వ్యయపరచెదరు. ఈరోజు మనము మేలు చేయని దాని కొరకు మనం చాలా కష్టపడుతూ ఉన్నాం, దానికి ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ భూమి మీద నువ్వు ప్రయాసపడి నువ్వు ఖర్చు చేసి ఏది కొన్నా కూడా అది శాశ్వతమైనది కాదు. అది మీరు ఈరోజు ఏ వస్తువు తీసుకున్నా కంటికి కనపడే ప్రతిదీ కూడా అది ఏది శాశ్వతము కాదు, అది ఏది నీతో కూడా రాదు. కానీ కేవలము నిశ్చయంగా ఆ రూకలు లేకుండా వెల చెల్లించకుండా దేవుడిచ్చేటువంటి నిత్య జీవము అది ఎల్లప్పుడూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ దేవుడు మారని మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు యుగంలో కూడా రీతిగా దేవుడై ఉన్నాడు. ఆనాడు పాత నిబంధనలో యెహోవాగా ఉన్న దేవుడు కొత్త నిబంధనలో యేసుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ 43వ అధ్యాయంలో ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటించిన వాడు ఆయనే, రక్షించిన వాడు ఆయనే, దాన్ని గ్రహింపజేసిన వాడు కూడా ఆయనే ఉన్నాడు. ఆయన యెహోవాగా ఆయన పైనున్న దేవుడై ఉన్నాడు, యేసుగా మనతో నడిచిన దేవుడై ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తుగా పరిశుద్ధాత్మగా మనలో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా ఆయన పైనుండి అగ్ని స్తంభంలో మేఘ స్తంభంలో ఆయన ప్రజలను నడిపించాడు. ఆయన ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన ప్రజలను నడిపించాడు. ఆయన ప్రవక్తల ద్వారా ఆయన ప్రజలకు ఆయన కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అయితే ఆయన యేసుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన కార్యాలు జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన యేసుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఒక స్త్రీ, ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మనం లేఖనాల్లో మనం చూసినప్పుడు మార్కు సువార్తలో 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఆమెకు రక్తస్రావ రోగం కలిగి ఉన్నది. ఆమె 12 సంవత్సరముల నుంచి ఆ రోగాన్ని కలిగి ఉన్నది. ఆమె తిరగని వైద్యుడు లేడు, వెళ్ళని వైద్యుడు లేడు, వెళ్ళని హాస్పిటల్ లేదు. అనేక వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళింది. ఆమెకు కలిగినదంతయు ఆమె వ్యయం చేసుకున్నది. వింటున్నారండి? ఆమె ఈ డాక్టర్ బాగు చూస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఇంకొక డాక్టర్ బాగు చూస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఇంకొక వైద్యుడు బాగా చేస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎవరెవరు చెప్పిన వైద్యులందరి దగ్గరికి కూడా అమ్మలక్కలు ఎంతమంది చెప్పినారో అంతమంది చెప్పిన వైద్యులందరికీ తిరిగింది ఆమె. కానీ ఆమె ఏమాత్రము బాగుపడలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరింత ఆమెకు సంకటము, కష్టం కలిగింది. ఆమె ఎంత తిరుగుతున్నా కూడా ఏం మేలు పొందకుండా ఆమె ఇంకా కష్టపడడం అనేది జరుగుతూ ఉంది. మరింత సంకటపడింది అక్కడ. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి ప్రియులారా. ఆమె యేసును గూర్చి విని ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడదనుకొని, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎవరి గురించి వినిందండి? యేసును గురించి విన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యేసుగా ప్రభువైన దేవుడు, ఆ యెహోవా దేవుడు యేసుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు శరీరధారిగా. ఈ భూమి మీదకి వచ్చి ఆయన మెస్సియాగా ఆయన అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ ఆశ్చర్య కార్యాల గురించి ఆమె వినింది, యేసును గురించి వినింది. యేసు ఏమై ఉన్నాడంటే ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యమే ఆదియందు మాట చేత సృష్టిని చేసినటువంటి ఆ వాక్యమే
ఆదియందు సమస్త సృష్టిని తన మాట చేత చేసినటువంటి అదే వాక్యమే, అదే యెహోవా దేవుడే ఈ భూమి మీద శరీరధారిగా యేసుగానే తిరిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన తనకు తాను శరీరాన్ని చేసుకొని ఆ శరీరంలో ఆయన కుమ్మరించుకొని ఆ యేసులో యెహోవా దేవుడే యేసుగా ఒక శరీరాన్ని ఆయనే ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాగా ఆయన ప్రకటించిన దేవుడు రక్షించడానికి యేసుగా ఈ భూమి మీదకి వచ్చాడు. యెహోవా వేరు యేసు వేరు కాదు, కానీ యెహోవాయే యేసుగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యమే శరీరధారిగా, వేరేది కాదండి. మాట చేత వెలుగు కలుగును గాక అంటే ఆదియందు వెలుగు కలిగింది. సమస్త సృష్టిని 6 దినాల్లో చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నటువంటి వాక్యమై ఉన్న ఆత్మస్వరూపైన అదే దేవుడు యేసుగా తనను తాను తగ్గించుకొని రక్త మాంసంలో ఉన్న వారిని రక్షించడానికి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి ఆ యెహోవా దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందరూ అనుకున్నట్లు ఆయన యెహోవా తండ్రి అయిన దేవుడు, ఆయన సపరేట్ కాదు, యేసు సపరేట్ కాదు. యెహోవా దేవుడే యేసుగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా, అదే వాక్యమే తనను తాను ఒక శరీరాన్ని తయారు చేసుకొని ఆ శరీరాన్ని ఆయనే సృజించుకున్నాడు, ఆయనే తయారు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడిగా ఈ శరీరంలో ఆయన జన్మించాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఆయన జన్మించిన ఉద్దేశం ఏంటంటే రక్త మాంసంలో ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్త మాంసంలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి ఆయన రక్త మాంసంలో పాలివాడైనని లేఖనం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ఆయన భూమి మీద తిరుగుతూ మెస్సియాగా ఆయన తిరుగుతూ ఈ భూమి మీద ఆయన నడుస్తూ అనేక కార్యాలను చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనను అందరూ కూడా గుర్తించలేకపోయారు మెస్సియాగా. చాలామంది ఆయన దయ్యములకు అధిపతి అని, వారందరూ ఎవరైతే ధర్మశాస్త్రం కింద ఉన్నారో, వారు ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వారు ఆయనను ఏమాత్రము కూడా మెస్సియాగా అంగీకరించకుండా ఆయనను ఏమంటున్నారంటే దయ్యాలకు అధిపతి అని చెప్తే అని అంటున్నారు. ఏమాత్రము కూడా మరి తండ్రి లేకుండా జన్మించిన వాడని ఆయనను అవమానపరిచారు, ఆయనను నిందించారు. ఆయన తండ్రి ఎవరో ఎరగని వాడని, తండ్రి ఎవరో ఆయనకు తెలియదని అక్రమ సంతానముగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని వెంబడించేవారు, ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు, వారందరూ కూడా ఆయనను తృణీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రతి కాలంలో కూడా ఆయనను నమ్మే ప్రజలను ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారంగా ప్రభువైన యేసును గూర్చినటువంటి వార్త ఎవరు విన్నారు? రక్తస్రావం కలిగిన రోగం కలిగినటువంటి స్త్రీ విన్నది. దేవునికి మహిమ కలుగును గాక. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మాట జీవమై ఉన్నది, ఆయన మాట మార్గమై ఉన్నది, ఆయన మాట సత్యమై ఉన్నది. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. మనుషుల మాటలు గతించిపోతాయి కానీ ఆయన మాట మాత్రము ఎన్నటికీ తప్పిపోదు. అందుకే ఆయన మాట నమ్మదగిన మాట అయి ఉన్నది, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులను నమ్ముకొనకూడదు అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాను నమ్ముకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యెహోవా యేసుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను గూర్చిన మాట ఎవరు విన్నారు? రక్తస్రావం కలిగిన స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఆమెకు రక్తం వెళ్తూ ఉంది. ఆమె శరీరంలో నుంచి రక్తంలో ప్రాణం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రక్తం పోతున్నప్పుడు ఆమెలో ఏమాత్రం శక్తి ఉండదు, బలం ఉండదు. అయితే ఆమె యేసును గూర్చి విని, దేవునికి మహిమ కలుగును గాక, ఏం జరిగిందంటే అక్కడ యేసును గూర్చి విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసును గూర్చి విన్న తర్వాత ఆమె హృదయంలో ఏదో కలిగింది, నమ్మకం కలిగింది.
విశ్వాసం కలిగింది. ఎవరిని గూర్చి విన్నప్పుడు? యేసును గూర్చి విన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసు శరీరధారిగా ఉన్నటువంటి వాక్యమై ఉన్నాడు. ఆయనను గురించి విన్నప్పుడు ఈమె హృదయంలో నమ్మకం కలిగింది. నమ్మకం కలిగి ఆమె ఒక తీర్మానం తీసుకుంటుంది. ఆమె ఒక నిశ్చయతను కలిగి ఉంటుంది. ఏది? ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా నేను బాగుపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారండి ఇక్కడనే అందరూ? వింటున్నారు అందరూ? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వస్త్రము అంచును మాత్రం ముట్టిన నేను బాగుపడుదును అనుకొని, ఇప్పుడు యేసును గూర్చి విన్న తర్వాత ఆమె హృదయంలో నమ్మిక కలిగింది. నమ్మిక కలిగి ఆయన వస్త్రపు అంచును ముట్టితే చాలనుకుంటుంది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారంగా ఆమె తీర్మానం తీసుకుని ఏం చేసింది? ఆమె బాగుపడుదును అనుకొని జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొదటిగా ఆమె యేసును గురించి విన్న తర్వాత ఆమె నిర్ణయం తీసుకుంది, నమ్మింది, విశ్వసించింది. ఏమని విశ్వసించింది? ఆయన వస్త్రమును ముట్టిన నేను బాగుపడుదును, ఆయన వస్త్రాన్ని ముట్టిన నేను స్వస్థపడతాను అని ఆమె నమ్మిన తర్వాత ఆమె ఊరుకో ఉండలేదు, ఇంట్లో కూర్చోలేదు. నమ్మి ఆమె ఏం చేసింది? ఆమె నమ్మకమునకు తగినటువంటి క్రియ చేసింది. అక్కడ ఆమె విశ్వాసము దేన్నైతే విశ్వసిస్తుందో దాని చొప్పున ఆ విశ్వాసమునకు తగిన క్రియ ఆమె చేయడం ప్రారంభించింది. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆమె జన సమూహములోనికి. ఆయన ఎక్కడున్నాడంటే జన సమూహముల మధ్య ఉన్నాడు ఆయన. అక్కడ చాలామంది ఉన్నారు జనులు. ఆమె వెళ్ళడానికి ఆమె నడుచుకుంటూ వెళ్ళగలదా? చెప్పగలరా ఎవరన్నా? నడుచుకుంటూ వెళ్ళగలదా? ఆమె వెళ్ళలేదు. ఎందుకంటే ఆమె రక్తం పోతూ ఉంది, శక్తి లేదు ఆమెకు, బలం లేదు ఆమెకు. అయితే ఆమె పాక్కుంటూ వారి కాళ్ళ మధ్యలో ఆమె పాక్కుంటూ ఆ కాళ్ళ మీద పాక్కుంటూ వారి కాళ్ళ సందులో నుంచి, జన సమూహంలో సందులో నుంచి ఆమె వెళ్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం లేఖనాలు గమనించినట్లయితే చూడండి ప్రియులారా, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం మనం చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏ వాక్యమునైతే విన్నారో ఆ వాక్యము కేవలం వినువారు మాత్రమై ఉండక, కొందరు ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు, దాన్ని పక్కన పెట్టేస్తారు. యేసును గూర్చి వింటారు, దాన్ని పక్కన పెట్టేస్తారు. రక్షణ గూర్చి వింటారు, దాన్ని పక్కన పెట్టేస్తారు. స్వస్థతను గూర్చి వింటారు, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ విధంగా నువ్వు పక్కన పెట్టినట్లయితే దేవుని ద్వారా నువ్వు ఏ మేలు పొందలేవు. అయితే వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, కేవలం మీరు వాక్యం వింటూ దాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారంటే ఎవరిని ఎవరు మోసపుచ్చుకుంటున్నారు? మిమ్మును మీరే మోసపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే విన్న వాక్యము నీ జీవితంలో కార్యము జరిగించాలంటే, విన్న వాక్యము నీ హృదయంలో కార్యం జరిగించాలంటే, విన్న వాక్యము నీ జీవితంలో మేలును నీకు ఇవ్వాలంటే, విన్న వాక్యము నీ జీవితంలో నీకు ఆశీర్వాదములు ఇవ్వాలంటే, దేవునికి మహిమ కలుగును గాక, వాక్య ప్రకారము ప్రవర్తించాలి. విన్న వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ఈరోజు దేవుని ద్వారా ఎందుకు ప్రజలు మేలు పొందలేకపోతున్నారంటే, సంఘానికి వెళ్తున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడలేకపోతున్నారు. సంఘానికి వెళ్తున్నారు, వాళ్ళు మేలు పొందలేకపోతున్నారు. సంఘానికి వెళ్తున్నారు, వాళ్ళు స్వస్థత పొందలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు వింటున్నారు కానీ విన్న వాక్య ప్రకారంగా వారు ప్రవర్తించడం లేదు. అందునిమిత్తమే వారు మేలు పొందటం లేదు. అందునిమిత్తమే వాళ్ళు స్వస్థత పొందడం లేదు. అందునిమిత్తమే వారు రక్షణ పొందడం లేదు. అందునిమిత్తమే వారు నిత్య జీవం పొందడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఎవడైనా వాక్యం వినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి
తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే వాక్యాన్ని వింటారో, విన్న వాక్యానుసారంగా వారు ప్రవర్తించకుండా దాన్ని మర్చిపోయినట్లయితే వారు ఎలాంటి వారంట, వారు అద్దంలో తమ సహజ ముఖాన్ని చూసుకొని పక్కకి వెళ్ళిన తర్వాత మర్చిపోయిన వారిని పోలిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే నువ్వు వాక్యం విన్న తర్వాత దేవుని వాక్యము శక్తి అయి ఉన్నది. నమ్ముతున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు తన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని చేశాడు. ఆయన వెలుగు కలుగును గాక అని దేవుని నోటిలో నుంచి బయటికి వెళ్ళిన మాట ఆ వెలుగును కలగజేసింది. అక్కడ వెలుగును కలగజేసిందంటే ఆయన మాట శక్తి అయి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, నువ్వు వినడం మట్టుకే కాదు, కానీ వినిన వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె వినటం మట్టుకే వినలేదు, కానీ విన్న తర్వాత ఆమె ఏం చేసింది? ఒక తీర్మానం తీసుకుంది. తీర్మానం తీసుకున్న తర్వాత తీసుకున్న తీర్మానం చొప్పున ఆమె ఏం చేసింది? క్రియ చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నీవు, విన్న వాక్యము చొప్పున నీవు కూడా క్రియ చేసినట్లయితే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ ప్రకారంగా అయితే మేలు పొందుకున్నదో అదే రీతిగా నీవు మేలు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆకాశం భూమి గతించిన ఆయన మాటల్లో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూసినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇప్పుడు ఆమె విశ్వసించిన తర్వాత ఆ క్రియ చేయనట్లయితే, ఇప్పుడు ఆమె విశ్వసించి నేను ఆయన వస్త్రపాంచును ముట్టితే నేను మేలు పొందుకుంటానన్నది. ఇప్పుడు ఆమె ఆ మాట చెప్పిన తర్వాత ఆ క్రియ చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే ఏమవుతుందంటే అక్కడ అది మృతమైనదగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒకటి, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతుందని చెప్పును. దేవునికి మహిమ కలుగును గాక. 19వ వచనం చూడండి ప్రియులారా, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు దయ్యములు కూడా ఏమని నమ్ముతున్నాయంట? దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. దేవునికి మహిమ. ఇది వాక్యమేనా? వింటున్నారండి? దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతున్నాయి. అయితే దేవుడు ఒక్కడే అని నమ్ముతాయి, కానీ దయ్యాలు అవి క్రియ చేయవు. అర్థమవుతుంది అండి? ఇప్పుడు దయ్యాలకు విశ్వాసికి గల తేడా ఏంటంటే, విశ్వాసి దేవుడు ఒక్కడే అని నమ్మి ఆ దేవుని ఒక్కడే దేవుని ఆరాధిస్తూ ఆ ఒక్కడే దేవుని వెంబడిస్తాడు. ఆ ఒక్కడే దేవుని వెంబడించి ఆ దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుతాడు. అయితే ఈ దయ్యాలు దేవుడు ఒక్కడేని నమ్ముతాయి, కానీ ఆయన నమ్మిన ప్రకారంగా అవి క్రియ చేయవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని నమ్మినా నువ్వు క్రియ చేయకపోతే అది నీకు ఏ మేలు కలిగించదు. దేవుడు నిజంగా శక్తి గలవాడని నువ్వు నమ్మినా నువ్వు దాని ప్రకారంగా ఆయన శక్తిని ఆశ్రయించకపోతే ఏ ఉపయోగం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకే వ్యర్థుడా క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యపు శక్తి నీ జీవితంలో కార్యం చేయాలంటే ఏ విధంగా అయితే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ యేసును గూర్చిన మాట విన్నదో
ఆ విన్న తర్వాత ఆమె తీర్మానం తీసుకున్నదో, ఆ తీర్మానం తీసుకున్న తర్వాత ఆ తీర్మానం చొప్పున, ఆ నమ్మిక చొప్పున, విశ్వాసము చొప్పున ఆమె కార్యము జరిగించినదో, ఆ ప్రకారంగా నీవు చేసినప్పుడు నిశ్చయంగా నీవు మేలు పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, ఆమె ఏం చేసింది? ఆయన వస్త్రపు అంచును మాత్రము ముట్టిన నేను బాగుపడుదుననుకొని ఆమె జన సమూహములో ఆమె పాక్కుంటూ వెళ్ళింది. ఎలా వెళ్ళిందండి? పాక్కుంటూ. నడవలేదు, ఆమె నడవడానికి శక్తి లేదు. అయితే వారి మధ్యలోకి కారు తీసుకొని వెళ్ళడానికి లేదు అక్కడ. ఎందుకంటే కిక్కిరిసిన జనము, ఇరుకైన వీధులు అవి, ఏ వాహనముతో ఆమె వెళ్ళలేదు. కానీ ఆమె పాక్కుంటూ వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అంటారు, కానీ ప్రజలు దేవుని సంఘానికి రారు. వింటున్నారండి? అర్థమవుతుందా? ఏమ్మా దేవుని సంఘానికి రాలేదు, ఆదివారం ఎందుకమ్మా సంఘానికి రాలేదంటే, పాస్టర్ గారు నాకు కడుపు నొప్పి అండి. అవునా అండి? పాస్టర్ గారు నాకు తలనొప్పి అండి, పాస్టర్ గారు నాకు ఆరోగ్యం బాగాలేదండి అంటారన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరైతే రోగము కలిగి ఉన్నారో వారే స్వస్థత పొందడానికి రావాలని కోరుతా ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే రోగంతో ఉన్నావో అప్పుడే నిజంగా నీవు ఆయన సన్నిధికి రావాలి. నువ్వు ఎప్పుడైతే సమస్యల్లో ఉన్నావో అప్పుడు నువ్వు ఆయన సన్నిధికి రావాలి. నువ్వు ఎప్పుడైతే బాధల్లో ఉన్నావో అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఎప్పుడైతే ఇరుకుల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, నువ్వు ఆదరణ కొరకు, స్వస్థత కొరకు, మేళ్ళ కొరకు, ఆశీర్వాదాల కొరకు నువ్వు బాలేని స్థితిలోనే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి. అనారోగ్యత వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెడతారా లేదండి? బాగాలేనప్పుడు ఎవరైనా డాక్టర్ దగ్గరికి పోనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. అవునా అండి? అయితే అనారోగ్యతలో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెడతారు, కానీ అనారోగ్యతలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావడానికి మాత్రము సాకులు చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ స్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని ద్వారా ఏది మేలు పొందలేకపోతున్నావు, దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అందుకే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పైకి దేవుడు అంటే భక్తిని చూపిస్తారు, కానీ దేవుని శక్తిని వారు ఆశ్రయించరు. అలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వస్త్రమును ముట్టినప్పుడు ఏం జరిగింది అక్కడ? తర్వాత వెంటనే ఆమె రక్తధార కట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ యొక్క రోగము ఏ వైద్యుడు బాగా చేయలేదు. ఏ వైద్యుడు కూడా ఆమెను స్వస్థపరచలేకపోయాడు. ఏ వైద్యుడు కూడా ఆమెకు మేలు చేయలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా ఆ వ్యాధి, ఆ డాక్టర్లు మేమేమి చేయలేము, నిన్ను స్వస్థపరచలేము, నిన్ను బాగు చేయలేమని చెప్పిండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు ఏం చేస్తారంటే, మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం, ఇక మేమేమీ చేయలేము, ఆ దేవుడే నిన్ను బాగు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో కూడా డాక్టర్లందరూ చేతులు ఏం చేశారు? వెలకలేశారు. మేమే చేయలేము, మేమేమి ఏ మేలు చేయలేకపోయారు వాళ్ళు. అయితే ఆమె యేసును గురించి విన్నది. దేవునికి మహిమ కలుగును గాక. డాక్టర్లు నీ జీవితంలో ఏ మేలు చేయలేకపోయినప్పుడు నువ్వు యేసు దగ్గరికి రా, నువ్వు దేవుని సన్నిధికి రా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన స్వస్థపరిచే దేవుడని నువ్వు నమ్మి కేవలము నమ్మిక మాత్రం ఉంచుము, నీకు సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యము. కేవలం నమ్మిక మాత్రం ఉంచుము, సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన వస్త్రపు అంచును తాకినప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి.
వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక ఆమె బాధ నివారణని గ్రహించుకొనేను. వెంటనే యేసు తనలో నుండి, చూడండి జాగ్రత్తగా వినండి, జన సమూహంలో ఉన్నాడు ఆయన. జన సమూహంలో ఉన్నప్పుడు జనాలు తగులుతుంటారా లేదండి? అందరు తగులుతూ ఉన్నారు ఆయనని. అందరూ తగులుతున్నప్పుడు యేసుక్రీస్తు ఏం మాట్లాడలేదు అక్కడ. ఈమె ఎప్పుడైతే ఆయన వస్త్రమును తగిలిందో, ఎప్పుడైతే ఆయన వస్త్రపు అంచును తాకిందో, ఆ వస్త్రపు అంచు తాకినప్పుడు ఈమెలో యేసుక్రీస్తులో నుంచి శక్తి ఈమెలోనికి వచ్చి ఈమెను స్వస్థపరిచింది. అది దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయనలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళిందని యేసుక్రీస్తు ఆయన అనుభూతి చెందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతోమంది ఆయనను తాకుతున్నారు కానీ ఆయనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళలేదు. ఎంతోమంది ఆయనను తాకుతున్నారు కానీ వారిలోకి ఆయన ప్రభావం వెళ్ళి వారిలో ఏ మేలు కలగలేదు. కానీ ఎవరైతే ఆశతో, ఎవరైతే అక్కరతో, ఎవరైతే అవసరత కలిగి, ఎవరైతే బాధపడుతూ, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన వస్త్రపు అంచును తాకితే నేను బాగుపడతానని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన వస్త్రాన్ని తాకారో, దేవునికి మహిమ కలుగును గాక, అప్పుడు ఆయనలో నుంచి శక్తి ఆమెలోనికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు అవసరతతో రానట్లయితే, ఆయనతో ఏదైనా అక్కర కలిగి నువ్వు రానట్లయితే, నువ్వు ఏదైనా ఆయన పట్ల ఆశ కలిగి రానట్లయితే, ఆయన ప్రభావం, ఆయన శక్తి నీలోనికి రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రభావం, ఆయన శక్తి నీలోనికి వచ్చి నువ్వు మేలు పొందాలన్నా, స్వస్థత పొందాలన్నా, దీవెన పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా, ఆదరణ పొందాలన్నా నీవు విశ్వాసముతో ఆయనంటే నీకు అక్కర కలిగి నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, ఇప్పుడు ఆయన చుట్టూ చూస్తూ ఉన్నాడు ఎవరు నన్ను తగిలారని. అప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఇంతమంది జన సమూహం నీ మీద పడుతున్నారే, ఎవరు నన్ను తగిలారని నువ్వు ఎలా అడుగుతున్నావన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇంతమంది జన సమూహం నన్ను తగిలారు కానీ నాలో నుంచి ప్రభావము, శక్తి బయటికి పోలేదు. అయితే ఎవరో నన్ను అక్కరతో, విశ్వాసముతో తగిలారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెను కనుగొనాలని ఆయన చుట్టూ చూసినప్పుడు ఆమె అక్కడ లేచి నిలబడి భయముతో, వణుకుతో ఆమెను చూసినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు ఆయన? అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానిపై పొమ్ము, నీ బాధ నివారణ అయినదని, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి విశ్వాసం అండి? ఆమె విశ్వాసం. ఎవరి మీద? యేసు మీద ఆమెకున్న విశ్వాసం ఆమెను స్వస్థపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరచని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేది నీలో ఆయన పట్ల నీవు కలిగి ఉన్న నీ విశ్వాసమే స్వస్థపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నీ పక్క వాళ్ళ విశ్వాసం కాదు, నీ వెనుక వాళ్ళ విశ్వాసం కాదు, నీ భర్త విశ్వాసం కాదు, నీ భార్య విశ్వాసం కాదు, నీ తండ్రి విశ్వాసం కాదు, నీ తల్లి విశ్వాసం కాదు. నీ విశ్వాసము దేవుని పట్ల నీవు కలిగి ఉన్న విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే స్వస్థత పొందిందో ఆ ప్రకారంగా నీవు స్వస్థత పొందాలని నువ్వు కోరుతున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఆయన యందు నీకు కలిగి ఉన్న నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ కార్యాన్నంతా అక్కడ ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఇంతకంటే పైకి వెళ్ళి చదివినట్లయితే 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనంలో పైన వచనాలు చదివినప్పుడు, ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరునను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయనతో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును
ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన యాయిరు, ఆయన ఎవరంట? సమాజ మందిరపు అధికారుల్లో ఒకడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమాజ మందిరం ఏదైతే ఉందో ఆ అధికారుల్లో ఈయన ఒకడై ఉన్నాడు. ఒక సంఘములో మంచి హోదాను కలిగి ఉన్నాడు. అయితే ఈయన యేసును మెస్సియాని నమ్ముతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ యేసు ఈ భూమి మీద ఉన్న కాలంలో ఆ సమాజ మందిరాల్లో ఏమని బోధించేవారంటే, యేసు అనేటువంటి వ్యక్తిని నమ్మొద్దండి, ఆయన దయ్యములకు అధిపతి అయి ఉన్నాడు, ఆయన అక్రమ సంతానానికి పుట్టినవాడై ఉన్నాడు అని ఆయన గురించి చెడు వార్త ప్రకటిస్తున్నారు. ఆయన యొద్దకు ఎవరు వెళ్ళొద్దండి, ఆయన యొద్దకు వెళితే మిమ్మల్ని సంఘములో నుంచి వెలివేస్తాము అని వారిని భయపెట్టేవారు. అయితే యాయిరు తన కుమార్తె మరణకరమైన రోగంతో ఉన్నది. ఆయన మెస్సియాని నమ్మి విశ్వసించి యేసు దగ్గరికి యాయిరు వచ్చాడు. యేసు దగ్గరికి యాయిరు వచ్చి, నీవు వచ్చి నా కుమార్తెను చేవి ఉంచి నువ్వు ప్రార్థిస్తే నా కుమార్తె బాగుపడుతుందని ఆయన అడిగినప్పుడు యేసు ఏం చేశాడు? ఆయనతో కూడా నడవడం ప్రారంభించాడు. సరే పద వెళ్దామని. ఆ వెళ్దామని వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆమె అక్కడ స్వస్థత పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ కొంత సమయం ఆలస్యమైంది. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం ప్రియులారా. ఇప్పుడు 35వ వచనం, 5వ అధ్యాయం 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యాయిరుతో రావాలని ప్రభువైన యేసుక్రీస్తు బయలుదేరి ఉంటే మధ్యలో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చానని విశ్వాసంతో తాకి స్వస్థత పొందింది. అక్కడ కొంత సంభాషణ జరిగా కొంచెం ఆలస్యమయ్యే లోపల ఇంటికా నుంచి ఏ వార్త వచ్చింది? ఒక వ్యక్తి పరుగున వచ్చాడు. ఇక బోధకుని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మాటల అర్థం ఏంటండి? అతడు చెప్తున్న మాటలో, ఇంకా నీ కుమార్తె చనిపోయింది, ఆమెను బతికించేవాళ్ళు ఎవరు లేరు, బోధకుడు వచ్చినా కూడా ఏమీ చేయలేడు అని ఒక హేళనగా, ఆ బోధకుని గురించి ఒక హేళనగా ఆ వ్యక్తి ఆ మాట చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుమార్తె చనిపోయింది అనేటువంటి ఆ వార్త వినగానే యాయిరు గుండె జారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తున్నప్పుడు దయ్యము ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయలేడు, నువ్వు ఊకే గుడ్డిగా నమ్ముతున్నావని నిన్ను భ్రమపరిచి నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ వ్యక్తి మాటలు యాయిరు విన్నాడో ఆయన గుండె జారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకము సన్నగిలిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన వెంటనే యేసు వైపు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, లేఖనంలో మనం చూసినట్లయితే యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి చెప్పిన మాటకు యాయిరు గుండె జారిపోయింది, ఆయన నమ్మకం సన్నగిలిపోయింది. అయితే యేసు వైపు చూశాడు. యేసు వైపు చూసినప్పుడు యేసు ఏమంటున్నాడు? వారి మాట నీవు లక్ష్య పెట్టవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఈరోజు డాక్టర్లు ఏమి చెప్పినా, నువ్వు చచ్చిపోతావని చెప్పినా, 24 గంటలు కూడా గడవని కష్టమని చెప్పినా నువ్వు వారి మాట లక్ష్య పెట్టొద్దు. కానీ నువ్వు యేసు వైపు చూడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన నీ కొరకు స్వస్థతని సిద్ధపరిచి ఉంటున్నాడని, నిజంగా ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నదని నువ్వు నమ్మి విశ్వసించి డాక్టర్లు చెప్పిన మాటను లక్ష్య పెట్టక యేసు వైపు నువ్వు చూస్తే దేవునికి మహిమ కలుగును గాక. అది ఎంత భయంకరమైన రోగమైనా కూడా ఆయన స్వస్థపరచడానికి శక్తి గల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసు వైపు చూసినప్పుడు యేసు ఏమన్నాడు? వారి మాట నువ్వు లక్ష్య పెట్టొద్దు, నువ్వు భయపడకుము అని చెప్పిన వెంటనే ఈయన జారిపోయిన గుండె ఏమైంది? మళ్ళీ పైకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆడ మాట్లాడినవాడు
దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త అయినాడు మాట్లాడినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడు, సర్వాధికారి, శరీర రూపంలో ఉన్న వాక్యము మాట్లాడుతున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి డాక్టర్లు రిపోర్ట్లు చూస్తారు, అంతేనమ్మా? అంతేనా? నువ్వు ఫస్ట్ పోతే డాక్టర్ నిన్ను చూడనే చూడడు. ఏం చూస్తాడు? రిపోర్ట్లు రాసిస్తాడు. బ్లడ్ రిపోర్టు, తర్వాత యూరిన్ రిపోర్టు, ఇవన్నీ నీ గుండె ఎట్లా కొట్టుకుంటుందో ఇవన్నీ నువ్వు పోయి చెకప్ చేసుకురాపో. అప్పుడు నీకేం రోగం ఉందో చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు నీకేమీ రోగం లేదమ్మా అంటాడు ఆయన, కానీ నీకేమో బాధ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని పరీక్షలు చేసినా నీకేమీ లేదు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ రోగము డాక్టర్ల దగ్గర కూడా కొన్నిసార్లు దాక్కుంటుంది, కానీ దేవుని దగ్గర దాక్కోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన. నీ లోపల ఉన్న సమస్తమును ఆయన చూడగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు, ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆమె చనిపోయినప్పటికీ కూడా యేసు అంటున్నాడు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఏం చేసినాడు చూడండి అక్కడ. తర్వాత పేతురు, యాకోబు సోదరుడు యోహాను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందిని తీసుకెళ్ళాడు ఆమె దగ్గరికి? ఆ చిన్న బిడ్డ, చనిపోయిన బిడ్డ దగ్గరికి ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఎవరెవరిని? పేతురు, యాకోబు, యోహాను. మిగతా 9 మందిని బయట పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు పేతురు, యాకోబు తర్వాత యోహాను మాత్రమే తీసుకెళ్ళాడు? దేవునికి మహిమ కలుగును గాక. వీరు ముగ్గురు, పేతురు విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నాడు, యాకోబు నిరీక్షణకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును ముఖ్యమైనవి. అయితే వీటిలో నిలుచున్నది దైవిక ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, కాబట్టి వీరి ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళాడు. నీలో విశ్వాసం ఉండాలి, నీలో నిరీక్షణ ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మూడు నీలో ఉన్నప్పుడు దైవిక స్వస్థత, దేవుని కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనువారిని తప్ప మరి ఎవరినైనాను తమ వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? లోపలికి పోయి అంటున్నాడు, ఎందుకమ్మా ఏడుస్తూ ఉన్నారు? ఈమె నిద్రించుచున్నదే కానీ ఈమె మరణించలేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఈమె నిద్రించుచున్నదే కానీ ఈమె చనిపోలేదు. వాళ్ళందరూ హేళన చేస్తూ ఉన్నారండి. చూడండి, లేఖనంలో మనం గమనించినట్లయితే, అందుకు వారు ఆయనను అపహసించిరి. ఎవరైనా అపహసిస్తారు, చనిపోయిన వ్యక్తిని నిద్రించుచున్నది. ఆయన మాత్రమే ఆ మాట చెప్పగలడు, అందరు చెప్పజాలరు. ఎందుకంటే ఆయన సమస్తం ఎరిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆమెను లేపబోతున్నానని ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట చెప్పగానే ఆ చిన్నది వెంటనే లేచింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవాధిపతి అయిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ, జీవమునిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికి చనిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. చిన్నదానా లెమ్మనగానే ఆ నోటిలో నుంచి వచ్చిన మాట ఆ జీవాన్ని ఆమెలోనికి తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మాట జీవమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట జీవమైనది. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. శరీర రూపంలో ఉన్న వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే మార్గమై ఉన్నది, ఆ వాక్యమే సత్యమై ఉన్నది, ఆ వాక్యమే జీవమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నా ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆయన చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, స్వస్థత నమ్ముట వలన, స్వస్థత నీలో ఉన్న నీ విశ్వాసము, ఆయన పట్ల నీకున్న విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. కేవలం నమ్మిక మాత్రం ఉంచుము, సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈరోజు నీకు నాకు స్వస్థత. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 4వ వచనం నుంచి 4-5 వచనాలు చూసినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినా మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ మాట నీవు నమ్మితే నీకు స్వస్థత. దేవునికి మహిమ కలుగును గాక. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అంటే ఇది జరిగిపోయిన కార్యమైనది. 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరంలో మన యొక్క రోగముల నిమిత్తము ఆయన గాయపరచబడి, ఆయన బాధించబడి, ఆ దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కల్వరి శిలువలో ఆయన ఒకేసారి మన శరీరంలో ఉన్న రోగాలకు స్వస్థతను, మన ఆత్మకు రక్షణను ఆయన సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నది. ఈ మాట నీవు నమ్మితే నీకు స్వస్థత. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీ స్వస్థత కొరకు, నా స్వస్థత కొరకు, నీ రోగం కొరకు, నా రోగం కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితనే ఆయన పొందిన దెబ్బల చేత మన కొరకు స్వస్థతను ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ముందుగానే ఆయన నీ కొరకు, నా కొరకు చేసి ఉంచిన కార్యమై ఉన్నది. ఈరోజు నువ్వు కేవలం నమ్ముట ద్వారా నువ్వు దాన్ని పొందుకోవడమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి ప్రియులారా, నీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు చెక్కు రాసి సంతకం చేసి నీ చేతికి ఇచ్చిన తర్వాత డబ్బు నీ చేతికి వస్తుందా? వస్తుందా అండి? రాదు. డబ్బు నీ చేతికి ఎప్పుడు వస్తుంది? నువ్వు బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్కును సబ్మిట్ చేసి నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకుంటేనే నీకు డబ్బు చేతికి వస్తుంది. అదే రీతిగా ఆయన నీ కొరకు స్వస్థతను, ఆయన పొందిన దెబ్బల చేత నీ కొరకు స్వస్థతను ఆయన సిద్ధపరిచి ఉంచాడు, ఆయన సంతకం చేసి ఉంచాడు. నీవు ఇప్పుడు చేయవలసిందల్లా ఆ వాక్యం మీద నీ ఏలు పెట్టి, ఇది నా కొరకే, నేను పొందిన దెబ్బల ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను అని నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకుంటే నువ్వు స్వస్థత పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడు స్వస్థత నీకు ఎక్కడుందంటే ఆయన పొందిన దెబ్బల చేత ముందుగా ఆయనను సిద్ధపరిచి నీ కొరకు ఆయన ఉంచి ఉన్నాడు. నువ్వు కేవలం నమ్ముట ద్వారా, నువ్వు విశ్వసించడం ద్వారా నీకు స్వస్థత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు రక్షణ ఎక్కడుందయ్యా అంటే ఆయన కార్చిన రక్తము ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధ రక్తమును కార్చి ఆ రక్తము చేత మనం కడగబడి శుద్ధి చేయబడ్డానికి ఆయన శరీరంలో రక్తము చివరి రక్తం వరకు ఆయన మన కొరకు కార్చాడు ప్రియులారా. అది పరిశుద్ధమైన రక్తం. అది మనుషుని రక్తములకి మరణం ఉంది కానీ ఆయన రక్తానికి మరణం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు డాక్టర్లను అడిగినట్లయితే మీ శరీరంలో రక్తము మరణిస్తుంది, మళ్ళీ తిరిగి జన్మిస్తుంది. సైన్స్ ప్రకారంగా మీరు గమనించినట్లయితే ప్రతి వ్యక్తి యొక్క రక్తము 120 దినాలకి శరీరంలో అది చనిపోతుంది. చనిపోయిన తర్వాత కొత్త రక్త కణాలు మరీ పుడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది పాపంలో నుండి వచ్చినటువంటి రక్తమై ఉన్నది. కాబట్టి పాపం వల్ల వచ్చిన రక్తంలో మరణం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన రక్తంలో జీవమున్నది. ఆయన రక్తము జీవింపజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము కింద వారు ఉన్నారు, కానీ అక్కడ శాశ్వతమైన పరిష్కారంగా అది లేదు. ఎందుకంటే జంతువుల రక్తము మనుషుల రక్తానికి సరిపోదు. అయితే మనిషి రక్తమే కావాలి, అది కూడా పరిశుద్ధ రక్తం అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధుడైన దేవుడు కన్య మరియలో అండమును జీవమును తనకు తానుగా సృజించుకొని, దేవునికి మహిమ కలుగును గాక, కేవలము ఆమె గర్భమును మాత్రమే ఆయన వాడుకున్నాడు. అండమును ఆయన సృజించుకున్నాడు, జీవము ఆయన సృజించుకొని ఒక శరీరాన్ని తయారు చేసుకొని పరిశుద్ధుడుగా ఆ పరిశుద్ధ రక్తము చేత ఈ భూమి మీద ఆయన జీవించి ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆ కల్వరి శిలువలో ఆయన కార్చాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు, యెహోవాగా ఉన్న దేవుడు, ఆ యెహోవా దేవుడు ఆ కొండ మీదకి దిగొచ్చినప్పుడు, అగ్నిస్తంభంగా దిగొచ్చినప్పుడు ఆ కొండను ఎవరైతే తాకితే వాళ్ళు చనిపోతారని చెప్పిన అదే యెహోవా దేవుడు తనకు తానుగా శరీరంలో ఆయన మరుగు చేసుకొని ఆ శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధ రక్తమును ఆ కల్వరి శిలువలో ఆయన కార్చడం ద్వారా, దేవునికి మహిమ కలుగును గాక, ఆ రక్తము కార్చబడిన రక్తము చేత మనము మన పాపాలు కడుక్కొనుట ద్వారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చదివిన వాక్య భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు చూడండి ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ మనం కొన్ని మాటలు చూసినట్లయితే 3వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మనము శరీరం మూలంగా జన్మించేటువంటి ఈ జన్మ దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. కాబట్టి ఈ శరీరం మూలముగా తల్లిదండ్రుల ద్వారా మనము జన్మించినటువంటి ఈ జన్మ మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళనేరదు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకడు తప్పక తిరిగి జన్మించాలి అంటున్నాడు. అక్కడ తిరిగి జన్మించాలి అంటే నికోదేముకు అర్థం కాలే. మళ్ళేట తిరిగి జన్మించాలి. ఇప్పుడు నేను ముసలివాడను, నా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను ఎట్లా మళ్ళీ నేను జన్మించాలి ఆయనకు అర్థం కాక అడుగుతుంటే ప్రభువైన దేవుడు అక్కడ అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం గమనించినట్టయితే చూడండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్తలో చెప్తా ఉన్నాడు 16వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు చెప్పిన దేవుడు మన మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఆయన అపోస్తలులకు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకడు తప్పక తిరిగి జన్మించవలను, తప్పక తిరిగి జన్మించితే కానీ వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరడని నికోదేముతో చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో చెప్తున్నాడు. సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి, నమ్మిన బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన శిష్యులతో ఏం చెప్తా ఉన్నాడు? ఇక్కడ చూస్తే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినటువంటి ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునో పరలోక రాజ్యానికి ప్రవేశింపనేరని చెప్పినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాట దేవుడు దాన్ని పరిశుద్ధాత్మగా వారికి బయలుపరిచినటువంటి సంగతిని మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, పేతురు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లేఖనంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము 19వ వచనం మనం చూసినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. తప్పక తిరిగి జన్మించితేనే కానీ ఒకడు పరలోక రాజ్యానికి ప్రవేశింపనేరడు. ఎందుకంటే ఈ శరీరముగా మూలముగా పుట్టి ఈ శరీరముతో మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేరము. కాబట్టి ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలి. ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలంటే ఆయన చెప్పినటువంటి క్రమం ఏమైతే ఉన్నదో ఆ క్రమాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరలోక రాజ్యపు తాళపు చెవి ఎవరికి ఇస్తున్నాడు? ఇక్కడ పేతురుకి ఇస్తున్నాడు. ఆ తాళపు చెవి అంతవరకు ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి తాళపు చెవి పేతురుకి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ చాలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆ క్రిందున్నటువంటి పరదేశికి వెళ్ళాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరదేశికి వెళ్ళి ఆయన అక్కడ ఆ సాతాను దగ్గర ఉన్నటువంటి పాతాళ లోకపు తాళపు చెవులు, దేవునికి మహిమ కలుగును గాక. అంటే సాతానుడు ఆ పాతాళంలో ఆ యొక్క పాతాళంలో పరదేశంలో ఆ దేవుని పరిశుద్ధులను అక్కడ బంధించాడు ఆయన. ఆ సాతానుడు బంధించి ఆ తాళపు చెవులు తన దగ్గర పెట్టుకున్నటువంటి ఆ తాళపు చెవులను ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ సాతానుని తన్ని ఆ తాళపు చెవులు
ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు ఆ పాత నిబంధనలో పరిశుద్ధులందరూ కూడా ఆ భూమి మీద అనేక మంది కనపరుచుకున్నారు. వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము తర్వాత వారందరూ కూడా కనపరుచుకున్నట్లుగా మనం లేఖనంలో స్పష్టంగా చూడగలం. ఎందుకంటే అంతవరకు వాళ్ళు ఆ పరదేశు కింద ఉన్నది, ఆ పాతాళం దగ్గర ఉన్నది. ఆ పాతాళపు తాళపు చెవులు సాతాను దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ తాళపు చెవులు ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు దగ్గర ఏ తాళపు చెవులు ఉన్నాయండి? పరలోకపు తాళపు చెవులు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఏ తాళపు చెవులు ఉన్నాయి? పాతాళలోకపు తాళపు చెవులు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆ లేఖనాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాలు పునరుద్ధరణైన తర్వాత ఈ భూమి మీద తన శిష్యులకు కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత ఆయన వెళ్తూ ఆయన శిష్యులతో ఒక మాట చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ప్రియులారా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే 3, 4, 5, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచుచు దేవుని రాజ్య విషయంలో గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందుదురనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శిష్యులకు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన పైకి వెళ్తూ, మీరు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు ఈ పట్టణంలో మీరు కనిపెట్టుకొనండి, పైనుండి పొందేటువంటి వాగ్దానముని మీరు పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిజము పొందెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన రీతిగా ఆయన శిష్యులు వారక్కడ మేడగదిలో కనిపెట్టుకొని ఉన్నారు. మేడగదిలో కనిపెట్టుకున్నప్పుడు ఆ యొక్క పెంతెకోస్తు దినాన, అంటే 50వ దినాన ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారందరి మీదకి దిగొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ అనగా ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తే ఆదరణకర్త, అనగా తండ్రి నానామమున పంపబోయే పరిశుద్ధాత్మ అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వెళ్ళి మరలా నేను దిగొస్తానంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం కలగదు, కనుకనే నేను వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిష్యులలోనికి వచ్చినప్పుడు అప్పుడు పేతురు మొట్టమొదటి ప్రసంగం చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి ప్రసంగములో మనం ఏం చేశాడో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36, 37, 38, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఎట్లా నియమించాడంట? ప్రభువుగాను. ప్రభు అనగా యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. క్రీస్తు అనగా
అభిషక్తుడు, అభిషక్తునగా ఆదరణకర్త, ఆదరణకర్తనగా పరిశుద్ధాత్మ. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, యెహోవాగాను, క్రీస్తుగాను, పరిశుద్ధాత్మగాను నియమించెను. అది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలనని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ మాట చెప్పిన తర్వాత వీళ్ళ హృదయాల్లో ఏమైంది? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా వాళ్ళకు బాధ అయింది. ఆ మాట వినగానే ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు, శరీరంలో ఉన్న యేసుక్రీస్తే యెహోవా అని, ఆయనే పరిశుద్ధాత్మని వారు విన్నప్పుడు, అయ్యో మేము ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూసామో ఆ మెస్సియా దేవుడే మెస్సియాగా వస్తే మేము గుర్తించలేకపోయాము, ఆయనను మేము సిలువ వేసాము, ఇప్పుడు మేమేమి చేయాలని వారు పశ్చాత్తాపడి, వారు మారు మనసు చెంది, వారు బాధపడి మేము ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు చూడండి ప్రియులారా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినటువంటి మాట, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం ఇచ్చుచు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, నామం అనగా పేరులోనికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నామం అంటే తెలుసు కదండి, నామకరణం అంటారు, అంటే పేరు పెట్టే ఉత్సవాన్ని నామకరణం అంటారు. నామం అనగా పేరు. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే ఆ మాట యొక్క మర్మము, ఆ పరలోకపు తాళపు చెవి పేతురు ద్వారా తెరవబడి, ఇప్పుడు నువ్వు పరలోకానికి ప్రవేశించడానికి, నువ్వు తిరిగి జన్మించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గము, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామములో బాప్తిజము పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఒక్కడే, దేవుడు ఒక్కడే, బాప్తిజం ఒక్కడే. ముగ్గురు దేవుళ్ళు కాదండి, దేవుడు ఒక్కడే. ఆయన మొదటిగా పైనున్న దేవుడు, పాత నిబంధనలో అగ్నిస్తంభముగా మేఘస్తంభంగా ఉన్న దేవుడు, ఆయనే శరీరధారిగా యేసుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే తిరిగి పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకే దేవుడు, పాత నిబంధనలో పైనున్న దేవుడు, కొత్త నిబంధనలో మనతో నడిచిన దేవుడు, ఇప్పుడు మనలో ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒకే ఒక బాప్తిజం ద్వారా నువ్వు ఆత్మలో తిరిగి జన్మించుట కార్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మార్గము తప్ప వేరే మార్గం లేదు. అదే మార్గమై ఉన్నది, అదే సత్యమై ఉన్నది, అదే జీవమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు నామములో బాప్తిజము ఆ దినాన్ని నమ్మిన వారందరూ చూడండి ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడంటే 39వ వచనంలో, ఈ వాగ్దానము, ఏ వాగ్దానము? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు చెప్తా ఉన్నాడు, మీకును అంటే అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, మీ పిల్లలకును అనగా వారి సంతానానికి, అంతేకాకుండా దూరస్తులందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. దూరస్తులు అంటే ఎవరంటే ఈరోజు అన్యజనులైన మనమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్య ప్రజలమైన మనకందరికీ ఈ వాగ్దానము చెందును. అప్పుడు చూడండి, ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిన ఆ దినమున ఇంచుమించు 3000 మంది యేసు క్రీస్తు నామంలో బాప్తిజం పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు తప్పక తిరిగి జన్మించితే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరడు. ఒకడు ఆత్మ మూలంగా తిరిగి జన్మించితేనే కానీ, నీటి మూలంగా, ఆత్మ మూలంగా నీతికరణ, శుద్ధీకరణ,
పరిశుద్ధాత్మ బాప్తిజము. మారు మనస్సు అనగా నీ మనస్సు మార్చుకోవాలి. ఈ శరీరం ద్వారా పుట్టినటువంటి ఈ పుట్టుక ద్వారా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఎందుకంటే పాపములో పుట్టి అతిక్రమముల చేత రూపుదాల్చబడి అబద్ధములాడుతూ లోకంలోనికి వచ్చిన మనము ఈ శరీరంతో ఈ పుట్టుక ద్వారా మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి మనము యేసుక్రీస్తు నామములో ఆత్మలో తిరిగి జన్మించినప్పుడు అప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు నిర్ణయించిన ఏకైక మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు నామములో చూడండి ప్రియులారా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అనగా పేరులోనికి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసు అనే నామము మొదటిగా ఎవరిదండి? తండ్రిదై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మకున్న పేరేంటది? యేసై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అనగా యెహోవా, యేసు అనగా కుమారుడు, క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందెదరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడా కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు స్వస్థతను సిద్ధపరిచారు ఈ శరీరం కొరకు. అదే రీతిగా దేవుడు ఆ బాప్తిజం మనం తిరిగి జన్మించడానికి ఆయన రక్తం చేత కడగబడి మారు మనసు పొంది, దేవునికి మహిమ కలుగును గాక, మారు మనసు పొందుటనగా మనం జన్మించినటువంటి ఈ పుట్టుక పాప భూయిష్టమైన పుట్టుకని మనం నమ్మి మనం పాపులమని అంగీకరించి ఆ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడని ఆయన పరిశుద్ధ రక్తము చేత మనం కడగబడాలని మనం విశ్వసించి మన మనస్సు మార్చుకొని మనం పాపులమని మనం అంగీకరించుటయే మరి నీతికరణ అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎంత అబద్ధాలు చెప్పకపోయినా, నువ్వు ఎంత నీతిగా జీవించినా మనుషుని యొక్క స్వనీతి దేవునికి మురికి గుడ్డలతో సమానం. కాబట్టి మన నీతి మనల్ని రక్షించదు, కానీ దేవుని నీతి మనల్ని రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని నీతి అనగా ఆయన రక్తము చేత మనం కడగబడి ఆయన ఆత్మ చేత ఆత్మ పొందుకొనుట, పరిశుద్ధ ఆత్మ బాప్తిజం పొందుకొనుట, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుటన్నది దేవుడు ఏర్పాటు చేసిన ఈ చివరి కాలంలో నిజమైనటువంటి మార్గం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షణ పొందగోర్చున్నట్లయితే ఆయన నిశ్చయంగా నువ్వు మారు మనస్సు పొంది నువ్వు పాపివని ఒప్పుకొని నీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుము, అప్పుడు నీవు పరిశుద్ధాత్మ అనే వరమును పొందేదవు. ఈ ప్రకారంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిజము అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు అనే నామంలో బాప్తిజము ఇచ్చుటనగా ఆ పేరులోకి ఇచ్చుట. ఆ పేరు ఏమైనదంటే ప్రభువైన యేసుక్రీస్తు అయినది. కాబట్టి బిరుదుల్లో బాప్తిజం ఇచ్చుట చెల్లదు. ఎందుకంటే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామములోనే చేయాలని లేఖనం చెప్తుంది. నువ్వు మాట చేతనేను క్రియ చేతనేను ఏది చేసినా ఈ నామములోనే నువ్వు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము, అన్ని నామం కంటే శక్తిగల నామము, అన్ని నామముల కంటే రక్షణ నామమై ఉన్నది ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీకు స్వస్థత కావాలంటే నువ్వు నమ్మితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. యేసు ఆయన నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు స్వస్థత సిద్ధపరిచాడని నువ్వు నమ్ముట మూలముగా నువ్వు స్వస్థత పొందడానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. నువ్వు రక్షింపబడాలంటే, దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట ద్వారా నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైనది. ఆ మార్గమే విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. ముగ్గురు దేవుళ్ళు కాదు, తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు కాదు, కానీ పైనున్న దేవుడు, భూమి మీద మనతో నడిచిన దేవుడు, ఇప్పుడు మనలో దేవుడు, ఒక్కడే దేవుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశించును గాక. ఈ సమయాన్ని నేను కాపరి గారికి అభ్యర్థిస్తున్నాను.